అందరికీ నమస్కారం అండి. తెలుగు నెలల్లో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉన్నది. కార్తీక మాసం అంటే దీపాలకు, దీపారాధనలకు ప్రసిద్ధి. కార్తీక మాసం తరువాత అంతటి గొప్ప మాసమే మాఘమాసం. మాఘమాసం అంటే పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. హిందూ మతంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నది. అలాగే పౌర్ణమికి, అమావాస్యకు కూడా ప్రత్యేకత ఉన్నది, విశిష్టత ఉన్నది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు. మాఘ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది ఈ 2025 సంవత్సరంలో? అదేవిధంగా మాఘ పౌర్ణమి రోజు బావి నీళ్లతో, చెరువు నీళ్లతో నదీ స్నానం చేస్తే, గంగా నదిలో స్నానం చేస్తే, పుణ్య నదీ జలాల్లో స్నానం చేస్తే, ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్‌ని కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మా అగం అంటే పాపం ఇవ్వనిది అనర్థం. మాఘమాసం అంటే స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా! నిజానికి మకర సంక్రమణం మొదలై కుంభ సంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే మధ్యకాలమే మాఘమాసం. మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడం విశేషం. కానీ మనకు ఇప్పుడు ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో అది సాధ్యం కాదు. ప్రతిరోజు నదికి పోయి నదీ స్నానం చెయ్యాలి అంటే అందరికీ అందుబాటులో నదులు ఉండవు. అలాంటప్పుడు కనీసం ఈ మాఘ పౌర్ణమి నాడైనా సరే నదీ స్నానం లేదా సముద్ర స్నానం గాని చేస్తే మాఘమాసం మొత్తం కూడా పవిత్ర స్నానాలు చేసిన పుణ్య ఫలితమైతే వస్తుంది. ఎందుకంటే మాఘ పౌర్ణమిని మహామాఘి అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పౌర్ణములలోనూ మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైనది. ఈ మహామాఘి శివకేశవులిద్దరికీ కూడా ప్రీతికరమైన రోజు. అందుకోసం ఈ మాఘ పౌర్ణమి రోజున వీలైతే తప్పకుండా అందరూ కూడా నది లేదా సముద్ర స్నానం చేసి శివకేశవులిద్దరినీ కూడా ఆరాధించాలి. ఈ మాఘమాసంలోనే మనం జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సరస్వతి అమ్మవారి పుట్టినరోజైనటువంటి వసంత పంచమిని జరుపుకున్నాం. అదేవిధంగా లోకానికి వెలుగునిచ్చేటువంటి సూర్యభగవానుని జన్మదినం రథసప్తమిని జరుపుకున్నాం. ఇక మనం మాఘ పౌర్ణమి, ఈ మాఘ పౌర్ణమి నెక్స్ట్ జరుపుకోవాల్సింది మనం మాఘ పౌర్ణమి. అదేవిధంగా భీష్మాష్టమిని కూడా జరుపుకున్నాము. భీష్మ ఏకాదశి ఇవన్నీ కూడా ఈ నెలలోనే వస్తాయండి. తరువాత మనం మాఘ పౌర్ణమిని జరుపుకుంటాము. ఈ 2025 సంవత్సరంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 11 తేదీ మంగళవారం రాత్రి 7 గంటల నుండి పౌర్ణమి తిథి ప్రారంభమై ఫిబ్రవరి 12 బుధవారం రాత్రి 7 గంటల 8 నిమిషాల వరకు పౌర్ణమి తిథి ఉన్నది. కాబట్టి మనం బుధవారం ఫిబ్రవరి 12 తేదీ మాఘ పౌర్ణమిగా జరుపుకుంటాం. కాబట్టి నదీ స్నానం, సముద్ర స్నానం ఎవరైనా సరే బుధవారం ఉదయం సూర్యోదయం కంటే ముందుగానే చెయ్యాలి. మాఘ పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వచ్చి గంగా స్నానం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఈరోజు సముద్ర స్నానం చెయ్యలేని వారు గంగా, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ బావుల దగ్గర, చెరువుల దగ్గర లేదా ఇంటిలో అయినా సరే సూర్యోదయం కంటే ముందుగానే స్నానం చెయ్యాలి. మాఘమాసం నెల మొత్తం పవిత్ర స్నానాలు చేయడం కుదరని వాళ్ళు కనీసం చివరి 3 రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. చివరి 3 రోజులు స్నానం అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు. సాధారణంగా మనం ప్రతిరోజు చేసే స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసంలో చేసే పవిత్ర స్నానం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది. మాఘమాసంలో నెల మొత్తం పవిత్ర స్నానాలు చేయడం కుదరని వాళ్ళు కనీసం మాఘ పౌర్ణమి రోజైనా సరే నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చెయ్యాలి. అయితే మాఘ పౌర్ణమి రోజు చెరువు నీటిలో స్నానం చేయడం వల్ల, సాధారణ నదిలో స్నానం చేయడం వల్ల, పుణ్య నదిలో స్నానం చేయడం వల్ల ఏమి ఫలితం వస్తుందో చూద్దామండి. ఇంటిలోని వేడి నీళ్లలో స్నానం చేస్తే 6 సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం అయితే లభిస్తుంది. బావి నీళ్ళల్లో స్నానం చేస్తే అంటే బావి దగ్గరికి వెళ్ళి బావి నీళ్ళతో స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది. చెరువు దగ్గరికి వెళ్ళి చెరువు నీటిలో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది. సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది.
పుణ్య నదీ జలాల్లో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది. సంగమ స్నానాల్లో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది. గంగా నదిలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది. ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా కూడా 100 రెట్లు అధిక ఫలం కలుగుతుంది. ఈ రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేసి ఆ విష్ణువుని పూజించాలి. అదేవిధంగా మాఘ పౌర్ణమి నాడు గంగా స్నానం చెయ్యడం వల్ల మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పేసి ఆ విష్ణువు అనుగ్రహానికి పాత్రులమవుతామండి. మోక్షం కలిగి ఆ మహావిష్ణువు అనుగ్రహానికి కూడా మనం పాత్రులమవుతాము ఈరోజు స్నానం చేయడం వల్ల గంగా నదిలో. మీకైతే గనక మీకు దగ్గరలో ఏ నది ఉంటే అంటే అందరికీ గంగా నది అయితే దగ్గరలో ఉండదు కదండీ. ఎవరికి ఏ నది దగ్గరలో ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఆ విష్ణువు అనుగ్రహానికి పాత్రులవ్వాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫిబ్రవరి 12వ తేదీ రోజున మనకి మాఘ పౌర్ణమి అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ఈరోజు 7వ తేదీయే కాబట్టి ఇంకా మనకి టైం ఉంది. అందరూ కూడా మీకు దగ్గరలో ఏ ఏ నదులైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి పుణ్యస్నానం ఆచరించి ఆ మహావిష్ణువు అనుగ్రహం అయితే అందరూ పొందాలి. అదేవిధంగా వీడియో గనక నచ్చితే గనక లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ తెలియని మరికొందరికి షేర్ అవుతుందండి. లైక్ బటన్ని ప్రెస్ చేయడం వల్లే వేరే వాళ్ళకి షేర్ అవుతుంది వీడియో అనేది. ఇక నా ఛానల్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏ ఏ రోజు ఏ పండుగలు వచ్చినాయి, ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియచేస్తాను. ఇక ఈ మాఘమాసంలో నదీ స్నానం గురించి ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే గనక నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా నేను మీకైతే గనక రిప్లై ఇస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.